శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో ఓట్ చోరీ గద్దీ చోర్ కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణలో సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఆపడం ఎవరి తరం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో 70 నుంచి 80 సీట్ల ఓట్ల చోరీకి పాల్పడినట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 5 కోట్ల మంది సంతకాల సేకరణతో ఈసీ ముందుకు రాహుల్ గాంధీ వెళ్తున్నారని, ఈ రాష్ట్రంలో 2 పార్టీలు తేలుకుట్టని దొంగలు మాదిరిగా ఉన్నారన్నారు. ఒకరు రెడ్ బుక్ అంటారు, మరొకరు డిజిటల్ బుక్ అంటారు. త్వరలోనే ప్రజలు బుక్కులు తెరుస్తారన్నారు. ప్రస్తుతం బీజేపీ 2 ఊతకర్రలపై నడుస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. సముద్రం ఆలపు పడితే చేస్తుంది, తప్పదు. మన పరిస్థితి ఏమో కానీ 2029లో రాహుల్ గాంధీని ప్రధాని ఆపడం అనేది ఎవడి చేత కాదని మొన్ననే కావాల్సింది. మన ఓట్ల దొంగతనంతో ఇదైంది. అందుకోసం అప్రమత్తం చేయడానికి, జనాన్ని అప్రమత్తం చేయడానికి చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్రయత్నం. అంత కాదు ఇంత కాదు, 5 కోట్ల మంది సంతకాలు తీసుకొని ఈరోజు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, రాష్ట్రపతి దగ్గరికి పోయేటువంటి ప్రయత్నం జరుగుతాం. ఇది ఆషామాషిగా ఉండదు, ఇది ఒక దానవనంగా ఉంటుంది. ఎవరైతే దీన్ని ఇచ్చేసుకున్నారో వాడికే రేపటి రోజు ఇబ్బంది కలుగుతుంది. ఖచ్చితంగా ఇది ఈ రాష్ట్రంలో ఏమంటే ఒకటి రెడ్ బుక్, ఇంకోటి డిజిటల్ బుక్. జనం బుక్ మనకి మర్చిపోయినట్టు మళ్ళీ ఈ రోజు కానీ రేపు కానీ ఆ జనం బుక్ మనమే ఎత్తుకోవాలి. నెలల్లో తీసేశారు. దీని మీద సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు తీసేశారు, తీసేసినటువంటి ఓటుని డిస్ప్లే చేయమంటే మరలా దాని మీద ఎంక్వైరీ చేసి ఇవాళ 43 లక్షలు కుదించడం జరిగింది. దీనివల్ల కూడా న్యాయం జరిగింది అనుకునే భావన ఈ రోజు కూడా లేదు. కానీ న్యాయబద్ధంగా ఎలక్షన్లో వాళ్ళ ప్రజలను సమావేశం చేసి జరగాలని చెప్పి అనుకుంటున్నాం. తప్పకుండా దీన్ని అన్ని